వెల్కమ్ టు వీధి నిజం టీవీ. ఇది పక్కా తెలంగాణ ప్రజల గొంతుక. నమస్కారం, మీరు చూస్తున్నది విధి నిజం న్యూస్. నేను మీ మాధవ్. రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ వేడి రాజుకుంది. త్వరలోనే రాష్ట్రంలో మళ్లీ భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పడుతుందని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. రామాయంపేటలో జరిగిన కార్యక్రమంలో వారు కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని రామాయంపేట పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టడంతో పాటు పట్టణ వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు చౌదరి సుప్రభాత్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. రామాయంపేట మున్సిపల్ ఎన్నికల్లో అధికారికంగా ఓడిపోయినా నైతికంగా బీఆర్ఎస్ గెలిచిందని వారు పేర్కొన్నారు. 12 వార్డుల్లో మెజార్టీ ఓట్లు తమ పార్టీకే వచ్చాయని, అన్ని వార్డుల్లో స్వల్ప మెజార్టీ తేడాతో ఓటమి చెవిచూశామని అన్నారు. అధికార పార్టీకి కొమ్ము కాసే అధికారులను వదిలిపెట్టబోమని, మున్సిపల్ ఎన్నికల్లో కొందరు అధికారులు తొత్తులా వ్యవహరించారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజల తరపున పోరాటం ఆగదని, కేసీఆర్ నాయకత్వంలో త్వరలోనే మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణను సాధించి అభివృద్ధి చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. మొత్తానికి రామాయంపేటలో బీఆర్ఎస్ శ్రేణులు మళ్లీ అధికారమే లక్ష్యంగా రాజకీయ వేడి పెంచుతున్నారు. ఒక్క నిమిషం అన్నా, హ్యాపీ బర్త్డే సాంగ్. హ్యాపీ బర్త్డే కేసీఆర్ గారు, హ్యాపీ బర్త్డే కేసీఆర్ గారు. లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్. కేసీఆర్ గారి నాయకత్వం, టీఆర్ఎస్ కార్యకర్తల నాయకత్వం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే కేసీఆర్ గారు, హ్యాపీ బర్త్డే కేసీఆర్ గారు. జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. జై తెలంగాణ. ఇక్కడికి విచ్చేసిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన కౌన్సిలర్స్ ముగ్గురు ఎన్నికైన వారికి శుభాకాంక్షలు. ఓడిపోయిన వారు కూడా ఏం బాధపడవద్దు. ఒకటే, 14 సంవత్సరాలు ఎంత పోరాటం చేసి సావు నోట్లోకి వెళ్ళి తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడు మన కేసీఆర్. ఈరోజు జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఒక్కటే చెప్తున్నాం, ఏ రాష్ట్రంలోని మన ఇండియా భారతదేశంలో 10 సంవత్సరాల్లో ఎంత ముందుకు తీసుకెళ్లాడో మీకు తెలుసు. ప్రతి రాష్ట్రము కూడా తెలంగాణ వైపు చూసింది, కానీ తక్కువ పర్సెంటేజ్ తోని మనం అధికారం కోల్పోవడం జరిగింది. కోల్పోయిన తర్వాత ఇప్పుడు ప్రజలు ఒకటే ఆలోచిస్తున్నారు, ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే అప్పుడు కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి అందరూ ఉన్నారు. ఈ రోజు నిన్నటి రోజు ఓడిపోయినా ఈ రోజు ఒక చిన్న పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన 500 మంది కార్యకర్తలు కూడా ఎవరి బండ్ల వాళ్ళు పెట్రోల్ పోసుకుని వచ్చిందంటే ఎంత చైతన్యం వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి. తమ్ముళ్ళారా, ఒక్కటే చెప్తున్నాం, తప్పనిసరిగా మీకందరికీ మీ మండగా ఉంటాం. ప్రతి ఒక్క సమస్య పైన మనం పోరాటం చేద్దాం. వారికి కూడా చెప్తున్నాం, కొత్తగా ఎన్నికైన నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ
సంఖ్య ఉంది మనకి. ఎందుకంటే మనం 60,000 ఒక సభ్యత్వం ఉందంటే ఏ స్టేట్ లో ఎవరికి కూడా లేదు. ఆ సభ్యత్వం ఉన్న మనం కూడా ఒక క్రమశిక్షణతో పనిచేస్తున్నాం, క్రమశిక్షణతో వెళ్దాం, క్రమశిక్షణలోనే ఉందాం. మనం ఎవరు తెలుపుకునేది లేదు, మన తెలుగు వస్తే మాత్రం ఊరికే లేదని చెప్పేసి ఈ రోజు తెలియజేసుకుంటున్నాం. ఒక్కటే తమ్ముళ్ళు, మనం నిరాశపడకండి, ఓడిపోయిన వాళ్ళు కూడా నిరాశపడకండి. ముందు వచ్చేది తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. ఖచ్చితంగా చెప్తున్నాను, మీకు మేము అండగా ఉంటాం. ప్రతి సమస్యలో ప్రతి దాంట్లో మంచికైనా చెడుకైనా మేము ఉంటాం అని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై. గిరిధర్ గౌడ్ గారికి, నూతనంగా గెలిచిన కౌన్సిలర్లకు, ఇంకా ఓడిపోయిన కౌన్సిలర్ కూడా అందరికీ, నాతోటి టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వాన్ని నిలబెడుతూ ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ జెండా ఎగరాలంటే కార్యకర్తలైన నాయకులైన సమిష్టిగా ఇంటింటికి వెళ్ళి కార్యాచరణ తీసుకొని ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోరాడితే ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రం మరొకసారి అధికారంలోకి వచ్చి ప్రజలకు కేసీఆర్ గారు సేవ చేసే భాగ్యం కలుగుతుంది. ఎందుకంటే గత 2 సంవత్సరాల క్రితం ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ తుంగలో దొక్కి ఇవాళ వేడి బూతుల సంస్కృతి నేర్చుకొని ఆ బూతులే ఓట్లేస్తాయని చెప్పి బూతులు మాట్లాడుకుంటూ తిరుగుతున్నారు. మీరు మొదటగా చూసారు, రామాయపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోలేదు. సమానంగా అధికార పార్టీ ఎన్ని కుట్రలు పడినా సమానంగా ఓట్లు సాధించింది బీఆర్ఎస్ పార్టీ. అదే కౌన్సిలర్ గెలిచిండు 12 నెలల్లో. బీఆర్ఎస్ కౌన్సిలర్ గెలిచినట్టే లేక ఓడినట్టు కాదు. ఎవరైనా ఓడిపోయిన అనుభవంలో ఉంటే వాళ్ళు మర్చిపోతే ఈ గెలిచిన ముగ్గురు ఓడిపోయిన 9 మంది కలిసి ప్రతి వాడలో వాళ్ళే ఇన్ఛార్జిగా ఉంటారు. వాళ్ళు ప్రతి సమస్యపై పోరాడతారు. పట్టణంలో జరిగే ప్రతి చిన్న సంఘటనకు ఏ దానికైనా వాళ్ళే బాధ్యత తీసుకొని ముందుండి పోరాడతారు. ప్రతిపక్షం మాకు లెక్క కాదు. నాకైతే ప్రతిపక్షమే అలవాటు అయిపోయింది 60 సంవత్సరాలుగా. అధికార పక్షమే ఏనాడు పదవుల కోసమో పైరవుల కోసమో బ్రోకర్ పాత్ర కోసం పని చేయలేదు. పని చేసిన వాళ్ళంతా ఎక్కడ ఉన్నారో తెలుసు. అన్ని పార్టీల్లో బ్రోకర్ పనులు చేసిన వాళ్ళంతా ఒక సైడ్ ఎదిగిండ్రు. నిజాయితీగా పార్టీల కోసం పనిచేసే వాళ్ళంతా ప్రతిపక్షంలో ఉన్నారు. ఇది రామాయణపేట పట్టణానికి సుదినం. ఎందుకంటే ఈ రోజు నుంచే రామాయణపేటలో మార్పు రాబోతుంది. ముగ్గురు గెలిచినా 4 గెలిచిన ఆ ముగ్గురిని బుల్లెట్లుగా మారుస్తాం. రామాయణపేట రామాయణపేట పట్టణంలో జరిగే ప్రతి సంఘటనకు, ప్రతి ఏ చిన్న అవినీతి జరిగినా వాళ్ళను చుట్టుముట్టడానికి కూడా వెనుకాడబోరు బీఆర్ఎస్ శ్రేణులు. కానీ అన్ని అవసరమైతే అన్ని ప్రతిపక్షాలను కలుపుకొని కూడా వాళ్ళ భరతం పడతాం. ఖచ్చితంగా రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో రామాయణపేట నియాపేట మండలాల్లో ప్రతి ఎంపీటీసీని ప్రతి జెడ్పీటీసీని గెలిపించే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. గ్రామాన పర్యటిస్తాం. వాళ్ళు చేసిన హామీలు ఎండగడతాం. తులం బంగారం ఎడిపోయిందో అడుగుతాం. 25,000 రూపాయలు గృహులకు ఇస్తామని అవి ఎడిపోయిందో అడుగుతాం. నిరుద్యోగ వృద్ధి ఎడిపోయిందో అడుగుతాం. విద్యార్థులకు స్కూటీలు ఏమైనా అడుగుతాం. రుణమాఫీ ఏమైందో అడుగుతాం. వృద్ధులకు పెన్షన్లు ఏమైనా
చేతికి అధికారం వచ్చింది టైం పాస్ చేసి పోతామని మిమ్మల్ని టైం పాస్ చేయనీయము, నిద్ర పోనీయము అని చెప్తున్నా. ఖచ్చితంగా పోలీసు మజీద్ కాడ నుంచి ఇందిరా శాంతి వరకు 40 ఫీట్ల రోడ్డు తీయాల్సిందే. తీయకుంటే బీఆర్ఎస్ తిరగబడతాయి, ప్రజలు అండగా నిలబడతాయి, ప్రజలు వేసుకొని పోరాటం చేస్తాం. అధికారులను కూడా హెచ్చరిస్తున్నాం. వాళ్ళు పోలీసు అధికారులైనా సరే, రెవెన్యూ అధికారులైనా సరే, మండల ఏ అధికారిని వదిలిపెట్టబోమని కూడా హెచ్చరిస్తున్నాం. మీరు చేసిన దందాలన్నీ మాకు తెలుసు. ఎలక్షన్ లో ఏమేమి అక్రమాలు చేసిర్రో, ఎట్లెట్లా మా శ్రేణులు అంచెలు వేసిర్రో, ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇక నుంచి మీ పోలీస్ స్టేషన్ల ముందే ధర్నాలు చేస్తాం, మీ రెవెన్యూ ఆఫీసుల ముందే ధర్నా చేస్తాం. అక్రమాలకు పాల్పడే నాయకులు సహకరించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని హెచ్చరిస్తున్నాం. మీరు నిద్రపోనీయం, మిమ్మల్ని కూడా అధికారులను నిద్రపోనీయం, మేము నిద్రపోము. మీరు అనుకుంటారు ఏదో జరుగుతుంది, ఏమీ జరగదు. మెదక్ నియోజకవర్గంలో ఏమీ జరగదు. బీఆర్ఎస్ వస్తుంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే వస్తాడు, బీఆర్ఎస్ ఎంపీటీసీనే వస్తాడు, బీఆర్ఎస్ జడ్పీటీసీనే వస్తాడు. అవసరమైతే అన్ని ప్రతిపక్షాలను కలుపుకొని పోతాం, అందరినీ గౌరవిస్తాం, ఈ పరంగా గౌరవిస్తాం. మంచి చేసే అధికారులు